బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వాడపల్లి 7 శనివారాల వెంకటేశ్వర స్వామి గురించి ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వాడపల్లి గ్రామంలో గోదావరి నదీ తీరంలో వెలిసిన క్షేత్రం ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఇప్పుడు మీరైతే వీడియో చూస్తున్నారు కదా, ఇది వాడపల్లి గ్రామంలోకి వచ్చేసిన తర్వాత ఇలా గుడి పక్క నుంచి టెంపుల్కి పక్కనే ఒక వే ఉంటుంది. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా పైకి వెళ్ళినట్టయితే కనుక పుట్టెంటుకలు అలాగే మొక్కులు మొక్కుకున్న వాళ్ళు తలనీళ్ళాలు ఇస్తామని మొక్కుకున్న వాళ్ళు ఈ టెంపుల్ పక్క నుంచి స్ట్రైట్గా ఇదే వేలో వెళ్ళినట్టయితే అక్కడ మనకు ఒక కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళినట్టయితే గోదావరి నదీ తీరాన పక్కనే లెఫ్ట్లో క్యాస్ కండెన్సాల్ ఉంటుంది. ఈ క్యాస్ కండెన్సాల్లో తలనీళ్ళాలు ఇస్తారనమాట. ఇక్కడ ఇదివరకు అయితే కనుక క్యాస్ కండెన్కి 10 రూపీస్ అలాగా ఛార్జ్ చేసేవారు, ఫ్రీగానే చేసేవాళ్ళు. ఇప్పుడైతే కనుక ఒక్కరికి వచ్చేసి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. లోపల ట్యాప్ వాటర్ అవైలబుల్ ఉంటుంది, తలను వెట్ చేసుకోవడానికి, అలానే లేడీస్ బట్టలు మార్చుకొని స్నానాలు చేయడానికి, చిన్నపిల్లలకి స్నానాలు చేయించడానికి ట్యాప్స్ అలానే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకరికి వచ్చి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం క్యాష్ కండన తలనీలాలు తీసి ఇచ్చేసిన తర్వాత ముందుగా ఫస్ట్ టైం తల తీయించుతున్నట్లయితే కనుక పిల్లలకి ఇలా అక్షంతలు వేసి మనకి ఎవరైతే తలనీలాలు తీస్తున్నారో వాళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తారనమాట, టికెట్ కాకుండా. సో ఇక్కడ క్యాష్ కండెన్ తీయించుకున్న తర్వాత బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ గోదావరి నుంచి వాటర్ పైకి వచ్చి మనం స్నానం చేసేదానికి వీలుగా ట్యాప్స్ పెట్టారనమాట. ట్యాప్స్ నుంచి వాటర్ వస్తే అక్కడ మనం స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి పక్కనే కొంచెం రూమ్లాగా కూడా వేసున్నారు. అక్కడ రెడీ అయిపోయి అక్కడ వినాయకుడు టెంపుల్ ఒకటి ఉంది, అలానే ప్రమిదలు అలానే దీపాలు ఉన్నాయి, కావాలంటే వెలిగించవచ్చు. అలానే ఆ ట్యాప్లో కాకుండా స్నానం గోదావరిలోకి వెళ్ళి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక పక్క నుంచి కొంచెం దారి కూడా ఉంది కిందకి దిగటానికి. జాగ్రత్తగా వెళ్ళి గోదావరిలో కూడా మనం స్నానం చేసి రావచ్చు. సో స్నానం చేసి పైకి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏ వేలో అయితే వెళ్ళామో అదే వేలో స్ట్రైట్గా కిందకు వచ్చేసినట్టయితే కనుక మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు, పూలు, అరటిపళ్ళు, తులసిమాల అలా అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ తీసుకుని కొంచెం ముందుకు వచ్చేసినట్టయితే కనుక కొబ్బరికాయలు ట్యాప్స్ ఉంటాయి కాళ్ళు కడుక్కోవడానికి. అక్కడ కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ కూడా కొంచెం ముందుకు వెళ్తే అక్కడే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ ఈ ముందు కదా నామాలు పెడుతుంది. ఒక్కరికి 5 రూపీస్ ఛార్జ్ చేస్తుంది అనమాట. 5 నెంబర్స్కి 100 రూపీస్ తీసుకుంది. సో నామాలు పెట్టించుకొని వచ్చిన తర్వాత బయట కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచే లోపలికి ఎంట్రన్స్ అనమాట, ఫ్రీ దర్శనము. ఇక్కడ మనం ఫోన్స్ అవి ఏమైనా తీసుకొచ్చినట్టయితే కనుక ఇక్కడ ఇచ్చేసి రిసిప్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఫ్రీ టికెట్ అయితే కనుక చాలా టైం పడుతుంది, లేదు అంటే కనుక మనం స్పెషల్ దర్శనం టికెట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది విమాన వెంకటేశ్వర స్వామి మనకి తిరుపతిలో ఉంటారు కదా, అలానే చుట్టూ మనకు క్లియర్గా తెలియటానికి సిల్వర్తో చేసి ఉంటుందన్నమాట. సో విమాన వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్ ఇటువైపుకి అంటే లెఫ్ట్ సైడ్లో శివాలయం కూడా ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శివాలయం ఉంటుంది, కాశీ విశ్వేశ్వర స్వామి. సో అక్కడ నుంచి విమాన వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్లో ఈ ప్రదక్షిణ హుండీ ఉంటుందన్నమాట. ఈ ప్రదక్షిణ హుండీ చుట్టూ 7 శనివారాలు ప్రదక్షిణ చేస్తారు కదా, అలా ఏమైనా మొక్కులు ముడుపులు ఏమైనా ఉన్నట్టయితే కనుక అక్కడ ప్రదక్షిణ వేసి దాంట్లో మనం ఏమైనా ముడుపులు ఉన్నట్టయితే కనుక వేయొచ్చు. తర్వాత తలనీలాలు ఫస్ట్ పుట్టెంటుకలు తీయించిన వాళ్ళకి చిన్నపిల్లలకి ఉండ్రాళ్ళు పోస్తారు కదా నెత్తి మీద నుంచి, లడ్డూలు కానీ లేదంటే కుడుములు కానీ ఎవరు ఆనవాయితీని బట్టి వాళ్ళు ఇలా పోస్తారనమాట. అంతేకాకుండా అక్కడే అన్నప్రాసన అలాంటిది ఏదైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఈ ప్రదక్షిణ ఉండి ఉన్న ముందు ప్లేస్ ఉంటుంది. అది వచ్చేసి మనం ఇలా స్పెషల్గా ఏమైనా చేయాలంటే కనుక గురువారం కానీ థర్స్డే అలానే సండే అలాంటి ఫ్రీ టైమ్స్లో రావాలి. సాటర్డే వచ్చినట్టయితే కనుక చాలా బిజీ ఉంటుంది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే కనుక గోశాల ఉంటుంది, ఒక ఆవు దూడ, అక్కడ కొంచెం గ్రాస్ కూడా వేసి ఉంటారు.
దాన్ని ఇబ్బంది పెట్టకుండా అది నచ్చి తింటే కనుక మనం ఫ్రీగానే కొంచెం తీసుకొని పెట్టొచ్చు. తర్వాత అక్కడ గోమాత చుట్టూ ప్రదక్షిణ వేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ దర్శనం అయిపోతుంది కాబట్టి బయటకు వచ్చి మన ఫోన్స్ తీసుకొని లోపలికి తీసుకెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. మనం తీసుకెళ్ళిన తులసి మాలలు అవన్నీ మనము ఆ స్వామివారికి వేసేసి ఫోటోలు అలా ఏమైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఈ ప్లేట్స్లో ఉన్న ధాన్యం అయితే కనుక మనము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఈ గ్రాస్ అయితే కనుక ఫ్రీగానే పెట్టవచ్చు. ఇందాక నేను సెల్ఫీస్ ఫొటోస్ దిగొచ్చాను కదా, ఇదే ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే లెఫ్ట్లో తులాభారం చూస్తారు కదా, చిన్నపిల్లలకి పటిక బెల్లము ఇవన్నీ మొక్కుకుంటారు కదా, అలా ఇక్కడ ఈ మొక్కులన్నీ పక్కనే తులాభారం తూకం కూడా లోపలే ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఇది. అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఏమంటే ఈ ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే ఒక భక్తుడు నిర్మించాడంటండి. తర్వాత గోదావరి నదీ తీరంలో వెలిసిన ఎర్రచందనంతో చేతిలో గద పట్టుకొని శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి, ఈ స్వామి మనకి ప్రత్యక్షంగా తన పాదాలు స్పెషల్గా మనకి విడిగా చూస్తే నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలా పాద దర్శనంతో మనకి కనిపిస్తూ ఉంటారు. ఇదొక స్పెషల్ ఇక్కడ. అలానే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో శివాలయం ఉండటం ఒక ప్రత్యేకత. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వెనకాల మరి ఎందుకు అంటిస్తున్నారో తెలియదు, కాయిన్స్ అంటిస్తున్నారండి అందరూ వెనక. ఇక్కడ హైదరాబాద్లో పెద్దంతల్లి గుళ్ళో ఇలా కాయిన్స్ నిలబెడతారు కదా, అలాగా కాయిన్స్ అతికిస్తున్నారు. కాయిన్స్ అతుక్కోవడమేమో కానీ గుడికున్న పెయింట్ అంతా పీకేస్తున్నారు. అదేందో మరి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అట్లా పెడుతున్నట్టున్నారు. అది ఎందుకు పెడతారు ఏంటని నాకైతే తెలీదు. తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి వెనక సైడు బ్యాక్ సైడ్ పక్కకు వచ్చిన తర్వాత లడ్డు కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం లడ్డు అలా ప్రసాదం తీసుకోవచ్చు అనమాట. లడ్డు కౌంటర్ బయట నుంచి పక్క నుంచి బయటకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అక్కడే అన్నదానం చేసేది ఉంటుంది. అలా కాకుండా కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనకి ఉత్తరముఖంగా ఇంకొక గుమ్మం ఉంటుంది. అక్కడ నుంచి బయటకు వచ్చేసామనుకోండి, అక్కడ నుంచి మనం అలా కూడా టెంపుల్ బయటకు రావచ్చు. అలా వచ్చేస్తే ఇక్కడ ఇంకొక వెంకటేశ్వర స్వామి ప్రతిమ పెద్దది పెట్టుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టబ్ వచ్చేసి బ్రిక్స్కి, అలానే పూలు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్క, అగరబత్తీలు, హారతి కర్పూరం, ఆయిల్, ఒక పెద్ద ప్రమిద ఇవన్నీ కలిపి 150 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. ఇది సొంతింటి కళ ఉన్నవాళ్ళు, అలానే సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇలా పిండి అయితే మేమే తీసుకెళ్ళాము, వాళ్ళు ఇవ్వట్లేదండి, మిగతా అన్నీ ఇస్తున్నారు. కానీ ఇలా చక్కగా ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇలా చక్కగా వేసి ముగ్గేసుకొని పసుపు కుంకుమ ఫస్ట్ వినాయకుడిని పూజ చేసి మనం పూజ చేస్తాం కదా, అలానే అక్కడ దీపం పెట్టేసిన తర్వాత ఈ బ్రిక్స్ అన్నీ, ఇదైతే కనుక మేము 10 months బిఫోర్ వెళ్ళామన్నమాట. అప్పుడైతే 150 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారో నాకు తెలీదు. ఒక 7 బ్రిక్స్ ఆ టబ్తోని వాళ్ళు అలానే ఇచ్చారనమాట. యాక్చువల్లీ బ్రిక్స్ కూడా ఫ్రీ ఉండేయంట ఇంతకుముందు. ఇప్పుడైతే ఆ బ్రిక్స్కి అయితే కనుక 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇలా పూజ చేసేసి ఆ బ్రిక్స్ ఉన్నాయి కదా, ఒకదాని మీద ఒకటి, ఇక్కడ 7 నెంబర్ అనేది స్పెషల్ కాబట్టి 7 శనివారాలు ప్రదక్షిణ వేయడం అట్లా 7 కాబట్టి ఇలా 7 ఇస్తున్నారనమాట. బ్రిక్స్ కూడా మీరు చూసినట్టయితే బ్రిక్స్ పైన ఈ కుంకుమ ఉంది కదా, కుంకుమతో పసుపు నీళ్ళు చల్లేసి ఇలా నామాలు పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి మొక్కుకుంటున్నారనమాట సొంతలు కొనుక్కోవాలని. యాక్చువల్లీ మాకు 7 ఇచ్చారు కాబట్టి మేము 7 కూడా పెట్టేశాం. కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలాగా 2 కూడా పెడుతున్నారు. అంటే మనం డబ్బులు పెట్టి తీసుకునే దాన్ని బట్టి ఉంటుందేమో మేబీ. ఇంకా గుడి స్పెషల్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ప్రత్యక్షంగా 7 శనివారాలు 7 ప్రదక్షిణలు వేసి ఈ 7 ప్రదక్షిణ చేసిన తర్వాత ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మనం న్యాయపరమైన ఏదైనా కోరిక, మనం కష్టాల్లో కానీ ఏదైనా ఇబ్బందుల్లో కానీ ఉండి మాకు ఆ కష్టాలు ఇబ్బందులు తీరాలి స్వామి అని చెప్పి మొక్కుకుంటే కనుక కంపల్సరీ 7 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆ కోరిక అనేది కంపల్సరీ తీరుతుందంటండి. కానీ న్యాయపరంగా ఉండాలి మనం కోరేది. తర్వాత ఇది బయటకు వచ్చిన తర్వాత ఇది అన్నప్రసాద క్షేత్రం, అన్నప్రసాద క్యాంటీన్ అనమాట. ఇక్కడ నుంచి స్వామివారి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదేంటంటే 7 శనివారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్చన చేస్తారంటండి ఒకరోజు. మనం సండే రోజు అలాగా ఖాళీ ఉన్నప్పుడు వెళ్తే, థర్స్డే కానీ లేదంటే సండే కానీ వెళ్తే ఇక్కడ అర్చన చేస్తున్నారనమాట.
అలానే కళ్యాణం టికెట్లు కూడా ఇస్తున్నారు. కళ్యాణం చేయించుకోవచ్చు, లేదంటే తర్వాత ఏమో స్పెషల్గా మనము ఆశీర్వచనం తీసుకోవచ్చు. అవన్నీ అవైలబుల్ ఉన్నాయి గుడి లోపల. ఇది అన్నప్రసాద క్షేత్రం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా చూసారు కదా, ఇది కౌంటరు. మనము ఫోన్పే ఏదైనా విరాళం ఇవ్వాలంటే కనుక ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ఎలా అయినా కానీ మనం అన్నదానానికి మనం విరాళం ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ హౌస్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగు లోపలే అన్నదానం చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి మనము సేవ చేయడానికి కూడా వెళ్ళొచ్చు అనమాట. వీళ్ళంతా ఈ కూరగాయలు కట్ చేయడానికి, అలానే లోపల అన్నదానం చేసిన తర్వాత ఈ ప్లేట్స్ అవి క్లీన్ చేయడానికి ఇలా ఈ యూనిఫామ్, ఇది ఒక డ్రెస్ కోడ్ లాగా అనమాట. ఈ దర్శనానికి అక్కడ మనం సేవ చేయడానికి వెళ్ళటానికి ఏ ఊరు నుంచి ఇట్లా మనం సేవ చేయడానికి ఎలా రావాలంటే కూడా వాళ్ళు అక్కడ మనకి డీటెయిల్స్ ఇస్తున్నారు. సో ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అన్నదానము. ఇక్కడ అన్నదానం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఎంతమంది వెళ్ళినా ప్రతిరోజు అన్నదానం ఉంటుందంట. ఎంతమంది వెళ్ళినా చాలా నీట్గా, చాలా కేర్గా, చాలా ఫ్రెష్గా అన్నీ రెడీ చేసి అప్పటికప్పుడు పెడుతున్నారనమాట. అన్నదానం చాలా బాగుంది. సో ఇది వాడపల్లి వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వెంకన్న టెంపుల్ ఆలయం విశేషాలు అనమాట. ఇది వచ్చేసి మాకైతే మేము చిన్నప్పటి నుంచి అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు బస్సులు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మేమైతే గోదావరిలో నుంచి నడుచుకొని వెళ్ళేవాళ్ళం టెంపుల్కి వచ్చేసి. సో చాలా స్పెషల్. అలానే చుట్టూ తోటలు, అలానే పూల తోటలు, ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది. ఈ వాడపల్లి గ్రామం అలానే చుట్టుప్రక్కల కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ 7 శనివారాలు అనేది 7 శనివారాల ప్రదక్షిణ చేసి ఏదైనా కోరుకుంటే నెరవేరమంది ప్రత్యేకం అనమాట. చాలా ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి వెళ్తే కూడా చాలా మంచిది. 7 శనివారాలే రావాలా అలా ఏం లేదు, మనం నార్మల్గా కూడా వెళ్ళొచ్చు. ఫ్రీగా టెంపుల్ అంతా నీట్గా బాగా చూసి ఎక్కువ టైం స్పెండ్ చేసి రావాలంటే కనుక థర్స్డే, సండే అలా విడి రోజుల్లో వెళ్తే కొంచెం ఖాళీగా ఉండి బాగుంటుంది. ఓన్లీ శనివారం కనుక వెళ్తే కనుక చాలా అంటే చాలా రష్గాను రద్దీగాను ఉంటుంది. సో ఇదండి 7 శనివారాల వెంకటేశ్వర స్వామి, వాడపల్లి, ఆత్రేయపురం మండలం, వాడపల్లి గ్రామం అనమాట, కోనసీమ జిల్లా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.